ప్రయాగకు ప్రయాణం అద్భుతంగా సాగుతోంది. చాలా బాగుంది రోడ్డు. హైదరాబాద్ నుంచి నిజామాబాద్ నుంచి ఆదిలాబాద్ నుండి నాగ్పూర్, అక్కడ కొంచెం రోడ్డు కొద్దిగా బాగలేదు. మహారాష్ట్ర ఎంటర్ అయ్యాక కొంచెం బాగలేదు రోడ్డు. ఆ తర్వాత ఇప్పుడు నాగ్పూర్ నుంచి జబల్పూర్ తర్వాత కట్నీ తర్వాత ప్రయాగ, ఈ విధంగా ప్రయాణమే వెళ్ళడం జరుగుతోంది. చాలా బాగుంది రోడ్డు. 24 గంటల్లో మనం ప్రయాగకు చేరుకోవచ్చు హైదరాబాద్ నుండి. ఇద్దరు మంచి డ్రైవింగ్ తెలిసిన వాళ్ళు ఉంటే 24 గంటల్లో ప్రయాగకు చేరుకోవచ్చు. అద్భుతంగా ఉంది రోడ్డు. అసలు ఎక్కడ కూడా ఇబ్బంది అనిపించట్లేదు. అయితే ముందు ఎలా ఉంటుందో తెలియదు, కానీ ఇప్పుడు మాత్రం చాలా బాగుంది. ఇక్కడ నుంచి ఇంకా ప్రయాగ 600 కిలోమీటర్లు ఉంది. హర హర గంగే హర హర గంగే, జయ జయ గంగే హర హర గంగే, జయ జయ గంగే. ప్రయాణం అద్భుతంగా సాగుతోంది. రోడ్డు ఈ విధంగా ఉంటే కాశీ వరకు వెళ్ళవచ్చు, ఇబ్బంది లేదు. ప్రయాగ నుండి కాశీకి చాలాసార్లు రోడ్డు మీద ప్రయాణంగా వెళ్ళాను. చాలా బాగుంది రోడ్డు. ప్రయాగకు ఇదే మొట్టమొదటిసారి వెళ్ళటం కార్లో. ఎప్పుడు ట్రైన్లో వెళ్ళడం లేదా ఫ్లైట్లో వెళ్ళటం, కానీ బై రోడ్డు వెళ్ళటం ఇదే మొదటిసారి. చక్కటి అడవులు, చాలా బాగుంది వాతావరణం. ఇలా కారులో వెళ్ళడం వల్ల ప్రయాగకు ఏంటి ఉపయోగం అంటే, గంగాజలం తెచ్చుకోవచ్చు మనం. ఈ 20 లీటర్ల క్యాన్లు కానీ 10 లీటర్ల క్యాన్లు కానీ ఒక 10 క్యాన్లు తెచ్చుకోవచ్చు కనీసం. తెచ్చుకొని ప్రతిరోజు కూడా శివుడికి అభిషేకం చేయవచ్చు. మనము ఆ తీర్థాన్ని తాగవచ్చు. చాలా విశేషం. మా గురువుగారు ప్రతిరోజు కూడా ఈ కళ్ళలో వేసుకునేటటువంటివి ఉండేటివి, పూర్వం సీసాలు ఉండేటివి, కళ్ళ మందులు వేసుకునేటివి. అది పై మూత, ప్లాస్టిక్ మూత తీస్తే వచ్చేదన్నమాట. దాన్ని శుభ్రంగా కడుక్కొని దాంట్లో గంగాజలం నింపుకొని 2 కళ్ళలో మరియు నోట్లో ప్రతిరోజు కూడా ఒక బొట్టు వేసుకునేవారు గంగాజలాన్ని. ఆ గంగ అంత మహిమ విశేషం. ఒక బొట్టు తాగితే చాలు ప్రతిరోజు చాలా విశేష ఫలితాలు కలుగుతాయి. ఏమిటంటే ఎవరో సైంటిస్టులు చెప్తే కానీ నమ్మరు. ఎవరో సైంటిస్టులు 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు కృషి చేసి ఏదో చేసి గంగలో ఈ శక్తి ఉంది అంటే అప్పుడు నమ్ముతారు తప్పించి, మన ఋషులు చెప్పారు గంగా స్నానం విశేషం, గంగా జలాన్ని తాగటం విశేషం, గంగను తెచ్చుకొని ఇంట్లో పెట్టుకోవటం విశేషం అని మన ఋషులు చెప్పారు అని అంటే చెప్పారని పెద్దగా వాటిని లక్ష్య పెట్టరు. ఎవరో రావాలి, ఎవరో వచ్చి గడ్డాలు పెంచుకొని చెప్తే నమ్ముతారు. అది కలి ప్రభావం, మాయ. ఈ విధంగా రోడ్ అద్భుతంగా ఉంది. చూడండి ఎంత అద్భుతంగా ఉందో రోడ్డు. పక్కన చెట్లు, వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంది. కిలోమీటర్ల వేగంతో వెళ్తున్నాడు మా రథ సారథి. అదిగోండి, ఇలా 100ను దాటకూడదు. అసలు 100 దాటకుండా హాయిగా ప్రయాణం బాగుంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. గంగాజలాన్ని ఎప్పుడెప్పుడు దర్శిద్దామా, ఎప్పుడెప్పుడు గంగను భుజాల మీద మోసుకొని తీసుకొచ్చి కారులో పెడదామా అని ఉత్సాహంగా ఉన్నాడు మా రాజు. మా రమేష్ మంచి ఉత్సాహంగా ఉన్నాడు.
గురుగారు మీరు ఏమి టెన్షన్ పడకండి, నేను చూసుకుంటాం మేమిద్దరం. ఆ యొక్క గంగా జలాన్ని మీరు పూజ చేసి మాకు ఇవ్వండి, మేము తీసుకొచ్చి కారులో పెడతాం అని ఇద్దరూ కూడా ఉత్సాహంగా ఉన్నారు. అది నాకు కొండంత ధైర్యంగా ఉంది. ముందు చాలా సంతోషంగా ఉంది. అయితే నిన్నటి పరిస్థితి కొంచెం భయంకరంగానే ఉంది. నిన్న అసలు 9 కోట్ల మంది అంటే సామాన్యమైనటువంటి విషయం కాదు. ఈ విధంగా ఐకమత్యంతో ఉంటే అద్భుతం, అసలు చాలా విశేష ఫలితం. ఇదే ఐకమత్యంతో ఉండడం అంటే ఇదే. మన యొక్క ఉత్సవాలకి మనం పాల్గొనటం, తర్వాత సభలు ఏవైనా జరిగితే ఆ హిందూ మహాసభలకు వెళుతూ ఉండటం, అందరం ఒక్క మాట మీద ఒక్క కార్యాచరణ మీద ఉంటూ ఉండాలి. అదే ఐకమత్యం అంటే. ఈ విధంగా అందరూ ఐకమత్యంతో ఈ కుంభమేళా మహోత్సవాన్ని జరుపుకుంటున్నారు. మనం అందరం కూడా జరుపుకుంటున్నాము. ఆ దృశ్యాల్ని అక్కడికి వెళ్ళిన వాళ్ళు శ్రద్ధగా తీసి పంపిస్తున్నారు. మనం వాటిని చూసి ఆనందిస్తున్నాము. అదొకటి విశేషం. హర హర మహాదేవ. రోడ్డు మాత్రం అద్భుతంగా ఉంది. రోడ్డు విషయంలో ఎవరు కూడా కంగారు పడాల్సింది లేదు. అయితే ముందు ముందు ఎలా ఉందో తెలియదు. సుమారుగా ఇంకొక 400-500 వెళ్ళిన తర్వాత మళ్ళీ మీకు వీడియో తీసి పంపిస్తాను. కానీ టోల్ గేట్లు చాలా ఎక్కువ ఉన్నాయి. ఒక్కొక్క టోల్ గేటు 100 రూపాయలు, 150 రూపాయలు, 160 రూపాయలు అలా తీసుకుంటున్నారు. టోల్ గేట్లు చాలా ఎక్కువ ఉన్నాయి. జై శ్రీరామ్.